రాష్ట్రంలో 4.5 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. సరే, ఇక ఎన్నికల వరకు ఆ ఓసే ఎత్తకుండా ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇక సుదీర్ఘంగా విన్న తర్వాతే ఏదైనా సరే నిర్ణయం ప్రకటిస్తామంటూ. ఒక రాజధాని, 3 రాజధానుల పేరుతోని 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా వ్యవహరించి ఎక్కడా కూడా ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి లేకుండా చేశారు కదా. ఇవాళ అయినా కూడా ఇంకా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరి దశకు వచ్చింది ప్రభుత్వం. 2 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. అందరికీ నమస్కారం అండి. నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ నవీన్ గారు మనం గమనించాల్సింది ఏంటంటే, అమరావతి అనేటువంటిది ఒక క్షేత్ర మహిమ ఉంది. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితమే ఈ అఖండ భారతదేశాన్ని అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలన చేసిన చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది బుద్ధుడు నడయాడిన నేల, బౌద్ధం వెలసిల్లిన నేల. అనుకోకుండా ప్రకృతి తనంతట తానే పాలకులకి ఆ బుద్ధి పుట్టించి అమరావతిని మళ్ళీ తిరిగి రాజధానిగా యాదృచ్ఛికమో ఏదో తెలియదు, ఒక క్షేత్ర మహిమో తెలియదు, కానీ అక్కడ అమరావతి రాజధానిగా ఏర్పడి దానికి రైతులు కూడా ఒక్క పిలుపుతో వాళ్ళందరూ ముందుకొచ్చి తమ భూముల్ని ఒక రకంగా చెప్పాలంటే తెలుగు జాతి కోసం, రాజధాని లేని అవమానాలకు గురైన గాయపడిన విభజిత ఆంధ్రప్రదేశ్ కోసం వాళ్ళ భూములు ఖచ్చితంగా చెప్తాను నేను త్యాగమే చేశారు. ఎందుకంటే ఒక్క అడుగు నేల, రోడ్లు విస్తరణ కోసం ఒక్క అడుగు నేల ఇమ్మంటే గుండ్లు బాదుకుంటారు. అవును. అటువంటిది తమ ఆరో ప్రాణమైన భూమిని తృణప్రాయంగా ఇచ్చేశారు. రైతుకి మీరు ఏమన్నా చేయండి, భూమిని అమ్ముకోవడానికి కానీ వదులుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడ్డారు రైతు. అటువంటి రైతు ఆ భూములు ఇచ్చాడంటే వాటిలో త్యాగం చూడాలి. వాళ్ళ త్యాగానికి ఫలితం ఒక అరాచకవాది పరిపాలనలోకి వచ్చి పాలకుడిగా వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకు ఆశల్ని, ఆశయాల్ని, ఆకాంక్షల్ని, వాళ్ళ కలలు చేసి దాన్ని మట్టు పెట్టేసాడు. ఒక రకంగా చెప్పాలంటే అమరావతి తాలూకు ఆకాంక్షల్ని మట్టు పెట్టాడు ఆయన. లేదంటే ఈ పాటికి అమరావతి అనేటువంటి విలసిలత ఉండేది. ఈ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని చెప్పాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రోత్ ఇంజిన్ అని చెప్పిన ఆయన మరి ఏ ఉద్దేశంతో, ఎవరి ప్రోద్బలంతో, ఎవరు సహకరించారో, ఎవరిని మెప్పించడానికి ఒప్పించడానికి ఈ రకంగా అమరావతిని విధ్వంసం చేసాడో తెలియదు, కానీ అమరావతిని అయితే, రాజధానిని అయితే విధ్వంసం చేశాడు ఆయన. 3 రాజధానులు అనేటువంటి మొదనష్టపు ఆలోచనతో అతను అమరావతి విధ్వంసానికి పాల్పడ్డాడు. ముందుగా శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, చివరికి 3 ముక్కలు చేసి 3 రాజధానులుగా మార్చాడు. అయితే ఈ రైతులు, మహిళలు, వృద్ధులు, పసిబిడ్డలు, ఆ అమరావతి ప్రాంత ప్రజలు వాళ్ళ శోకం, ఆవేదన, ఆక్రందన, ఆక్రోశం, ఇదంతా కూడా నిర్దాక్షిణ్యంగా అనిచేసింది. దుర్మార్గమైన చర్యలు తీసుకున్నారు, నిరంకుశంగా వ్యవహరించారు, నిర్బంధం కొనసాగించాడు, ఆటంకాలు, అడ్డంకులు, ఎవరి గ్రామానికి వాళ్ళని వెళ్ళనివ్వకుండా పాస్పోర్ట్ మాదిరి చెకింగ్ చేశారు. ఆఖరికి అమ్మవారికి పొంగళ్ళు ఇచ్చుకోవాలంటే కూడా నిర్బంధం. ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు. జిల్లా స్థాయి అధికారులు కూడా ఇటుక బిడ్డలతోటి మహిళలను చూడకుండా దాడులు చేశారు. అవును. నకిలీ పోలీసులు, కిరాయి మనుషులతో దాడులు చేయించారు, గోళ్లతో రెక్కారు. ఆఖరికి ఒక పశువు లాంటి అధికారి ఒక పచ్చి బాలింతరాలి పొత్తి కడుపు మీద తండ్రి. ఇంత దుర్మార్గం అంటే చరిత్రలో ఏ నియంత కూడా, ఏ క్రూరుడైన పాలకుడు కూడా వ్యవహరించిన రీతిలో వ్యవహరించారు. అధికారులు కూడా దాన్ని సహకరించారు. ఏ వ్యవస్థ కూడా వీళ్ళ పట్ల జాలి చూపించలేదు. వాళ్ళ మానవ హక్కులు కానీ, మహిళా హక్కులు కానీ, ఎవరికి ఏ కమిషన్ కూడా వీళ్ళకు ఊరట కలిగించలేదు, ఉపశమనం. కానీ ఈ ఈ వీళ్ళ సంకల్పం, వీళ్ళ త్యాగం ఏదైతే ఉందో, న్యాయదేవత వీళ్ళ మొరానికి ఆలకించింది. న్యాయస్థానాల్లో వీళ్ళకి ఉపశమనం లభించింది. అయినా సరే ఈ మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంట. అటువంటిది రాజే మొండివాడు, దుర్మార్గుడు, క్రూరుడైతే అసలు గడికి ఒక రకంగా అంటే మేము అమరావతి మేము ఉపసంహరించుకున్నాం,
అని చెప్పి మళ్ళా కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం అంటే ఆఖరికి హైకోర్టు తీర్పు ఇచ్చింది అమరావతి రాజధాని ఎప్పటిలోగా నిర్మిస్తారో చెప్పాలన్నారు. ఇవన్నీ కూడా ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదనలో వాళ్ళు చెప్పు తీసుకుంటున్నట్టు చెప్పారు. అయినా సరే సిగ్గులేదు. ఇంకా వీళ్ళ అధికారాంతం ఇది, మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది. ఏ భూములు ఇచ్చిన రైతులు నమ్మి ఓట్లేసిన తెలుగు ప్రజలు ఆంధ్ర ప్రజలకి ఇతను పచ్చి మోసం దగా వంచన చేస్తే, ఏ కుటుంబాల్లో అయితే ప్రాంతాలకి మధ్య చిచ్చులు పెట్టి, కులాలకి మధ్య చిచ్చులు పెట్టి, కుటుంబాల్లో చిచ్చులు పెట్టి వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేయడానికి ప్రయత్నం చేసాడో తిరిగి అదే తనకు వచ్చింది. వాళ్ళ తన కుటుంబంలో కల్లోలం, తన పార్టీలో కలకలం, తన అధికారాంతం ఇవన్నీ కూడా కళ్ళ ముందు గిరగరా తిరుగుతూ ఉన్నాయి. ఇది ప్రకృతి. ఒకవేళ ఒక వ్యక్తి సామాన్యుడి వ్యవస్థలతో పోరాడలేకపోతే, క్రూరుడైన రాజు మీద సైనిక శక్తి ముందు నిలవలేకపోతే ఖచ్చితంగా ప్రకృతి తన పని తాను చేసుకుపోతాం, ధర్మం తన పని తాను చేసుకుపోతాం. ఇక్కడ కొంతమంది అన్యాయంగా వ్యవహరించవచ్చు, న్యాయం కోసం వెళితే అన్యాయంగా వ్యవహరించవచ్చు. కొంతమంది ధనం కోసమో మరి దేనికోసమో ఆశపడి అన్యాయం వైపు నిలబడి ఉండొచ్చు. కొంతమంది ఈర్ష్య ద్వేషాలతో అసూయతో రగిలిపోతా అమరావతిని నాశనం చేయాలని సంకల్పించవచ్చు, ఇతన్ని సహకరించి ఉండవచ్చు. కానీ ఒక్కొక్క వికెట్ రాలుతా ఉంది. నిన్నగాక మనం చూసాం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారో అందులో ఒక వికెట్ అధికారాంతమైంది. ఇక 2 మిగిలినవి. ఆ 2 కూడా త్వరలోనే ఈ ప్రకృతి తన పని తను చేసుకుపోతే ప్రజలు కూడా ఆలోచించాలి. డెఫినెట్ గా ఈ క్రూరమైన పాలకులకి అధికారాంతాన్ని చవి చూపించాలి. తరిమి కూడా అన్ని రకాల కుట్రలకు తెరదీశారు. అంటే రాజధాని ప్రాంతంలోనే రాజధానిని వ్యతిరేకిస్తున్నారంటూ 3 రాజధానుల శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు అనుకూలంగా. ఎవరైనా రాజధాని ప్రాంతంలో 3 రాజధానులకు అనుకూలంగా ఉంటారా? ఇక్కడ 3 రాజధానులు అదేనండి, ప్రజల మధ్య చిచ్చు అంటేని వాళ్ళకి ఆశ కల్పించి ఒక మహోత్కృష్టమైన రాజధాని, ప్రపంచమే గర్వించదగిన రాజధాని మన తల ఎత్తుకు తిరగాలి, రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి నోచుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బంగారం అవ్వాలి, సమీప భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఇబ్బంది రాని విధంగా అంత చక్కటి ప్రణాళికతో నిర్మించదలుచుకున్న రాజధానిని ఎవరి కళ్ళలో నిప్పులు పోసుకున్నారో, శంకుస్థాపన పిలవడమే తప్పయిందా అనేటువంటి భావన కలిగేలా చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఈ రకమైన దుర్మార్గానికి తెగబడితే ఈ నిస్సిగ్గుగా బరితెగించి నిరాబరిగా దాన్ని సమర్థించుకోవటం, వారికి మద్దతుగా నిలబడిన ప్రజలు ఎన్నుకున్న, ప్రజలు నమ్మి ఓటేసిన ప్రజలను వంచటం ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితులను క్షమించరాదు. వీళ్ళ రాజకీయ పార్టీల్ని, రాజకీయాల్లో కూడా వీళ్ళని ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేస్తేనే ఈ పాపానికి పరిస్థితి. వీళ్ళు ప్రాయశ్చిత్తం లేని పాపం చేశారు. ఒక జాతి భవిష్యత్తుని, ఒక రాష్ట్రం భవిష్యత్తుని వీళ్ళు చేతులారా నడిపేశారు. ఒక పసిబిడ్డ లాంటి ఒక రాష్ట్రాన్ని గొంతు పిసికారు. అవును. ఇప్పుడు ఆ పేరుతో ఏం చేశారు? విధ్వంసమే కదా. సరే బాలకోటయ్య గారు, ఇప్పుడు ఏప్రిల్ వరకు ఇక ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మాట్లాడడానికి లేదు. ప్రభుత్వం తరపున మళ్ళీ వాదనలు వినిపించడం ఇవన్నీ ఏం లేదు. ఇక ఆ తర్వాత నేను చెప్పినప్పటికీ ఇంకా ఎప్పుడు వింటారు, ఏ వారం వింటారు, ఇవన్నీ అడిగినప్పటికీ సుప్రీం చాలా స్పష్టంగా తోసిపుచ్చడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. సరే, ఇక ఎన్నికలు అంటే దగ్గర అప్పటికి ఎన్నికలు వచ్చే వరకు ఇంక ఈ అంశం అనేది ఉండకూడదు. దీని గురించి ప్రభుత్వం మళ్ళీ కోర్టులకు ఎక్కడానికి కూడా అవకాశం లేదు. చూస్తే 4.5 సంవత్సరాలు దాటిపోయింది, ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు ఇవాళ.